అన్నమాచార్య సంకీర్తనని రెండు ప్రధాన విభాగాలుగా మనం విభజించుకోవచ్చు. ఆధ్యాత్మ సంకీర్తనలు, శృంగార సంకీర్తనలు. శృంగార సంకీర్తనల గురించి తాళపాక చిన్నన్న ప్రస్తావిస్తూ, పదములు శృంగార వధు మృదుమధుర మనోజ్ఞవాక్య మిశ్రములైన విదితార్థ గ్రామ్యోక్తులు పదిలముగా పొంక మెరిగి పలుకగా చెల్లున్ అంటాడు ఆయన. ఆ శృంగార సంకీర్తనలోని నిజమైన భావాన్ని గ్రహించి ఆ వెంకటేశ్వరునికి అంకితం చేశాడు కాబట్టి వాటిల్లోని నిజమైన అర్థాన్ని తీసుకోవాలి అని ఆయన విశ్లేషించాడు. ఈ సంకీర్తనని ఒక అద్భుతమైన రీతిలో ఆవిష్కరించాడు ఆయన. అంటే తెలుగు వారికి చాలా అందమైన పదాలు ఉన్నాయి అని అందరికీ తెలియజేశాడు ఆయన విశ్వానికి అన్నమయ్య. ఈ సంకీర్తనని గాయకుడు వేణుమాధవ్ స్వరంలో విందామా? ఏలే ఏలే మరదలా చాలు చాలు చాలును చాలు నీ తోడి సరసాలు బాబా చాలు చాలు చాలును చాలు నీ తోడి సరసాలు బాబా ఏలే ఏలే మరదలా ఘాటపు గుబ్బలు కదలగా కులికేవు మాటల తేటల మరదల చీటికి మాటికి చనకేవు చీటికి మాటికి చనకేవు ఒట్టి బూటకాలు మానిపోవే బావా ఏలే ఏలే మరదల అందిందే నన్ను అదలించి వేసేవు మందమేలపు మరదల సందుకో తిరిగేవు సటకారి ఓ బావ సందుకో తిరిగేవు సటకారి ఓ బావ పొందు కాదిక పోవే బావ సందుకో తిరిగేవు సటకారి ఓ బావ పొందు కాదిక పోవే బావ ఏలే ఏలే మరదల చొక్కపు గిలిగింత చూపుల నన్ను మక్కువ చేసిన మరదల గక్కున నన్ను వెంకటపతి గూడితి గక్కున నన్ను వెంకటపతి గూడితి దక్కించుకుంటివి తగులైతి బావ గక్కున నన్ను వెంకటపతి గూడితి తగ్గించుకుంటివి తగులైతి బావ ఏలే ఏలే మరదల. చూసాం కదా ఈ అద్భుతమైన సంకీర్తనని. ఇందులో చాలా అందమైన పదాలు వాడాడు అన్నమయ్య. చిటికి మాటికి చెనకేవు అంటాడు ఆయన. చెనకడం ఎంత అందమైన పదం వాడాడో చూడండి. చెనకడం అంటే మధురంగా తాకటం, స్పృశించటం. అలాగే మరో అందమైన పదం ఇందులో మనకి సటకారి. సందుకో తిరిగేవు సటకారి ఓ బావా అంటుంది. సటకారి అంటే కపటి. చూసావు, నువ్వు ఏదో నాటకాలు ఆడుతున్నావు, నన్ను పట్టి నువ్వు నా వెనక తిరిగేందుకు ఈ నాటకాలు ఆడుతున్నావు బావా, నువ్వు కపటం చేస్తున్నావు అని అందంగా చెప్తున్నట్టుగా ఉంటుంది. బావ మరదల్ని ఉద్దేశించి మాట్లాడేప్పుడు చొక్కపు గిలిగింత చూపులా అంటాడు ఆయన. గిలిగింతకి చొక్కపు గిలిగింత అన్నాడు. చొక్కం అంటే స్వచ్ఛమైనది, కపటం లేనిది. నీ గిలిగింత ఎంతో మధురంగా మనోజ్ఞంగా నా హృదయాన్ని తాకుతోంది ఓ మరదలా అని బావ చెబుతున్నట్టు అనమాట. ఎంత అందమైన పదాలని ఈ సంకీర్తనలో అన్నమయ్య వాడాడో మీరందరూ కూడా విన్నారు, చూశారు. ఇటువంటి మహత్తరమైన పదాలు ఎన్నో ఉన్నాయి ఆయన సంకీర్తనలో. ఆ సంకీర్తనలు అన్నింటినీ కూడా మనం స్మరించుకుని జనానికి, భావి తరానికి మనం అందించవలసిన బాధ్యత మన మీద ఉంది.